ఈసారి మోటో 860 ఫ్యూషన్ లో NFC తీసేశారు. చాలా మంది టెలిఫోటో లెన్స్ వస్తాయని చెప్పి భ్రమపడ్డారు. నేను క్లియర్ గా చెప్పా ఆ వీడియోలో టెలిఫోటో లెన్స్ రావని చెప్పి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అసలు మోటోరోలాలో మీరు పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్కువగా గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే కొత్త ప్రాసెసర్ కాబట్టి ఆప్టిమైజేషన్ అంత ప్రాపర్ గా ఉండదు. వీళ్ళతో పాటే సేమ్ నథింగ్ కూడా ఇలానే చేస్తూ ఉంటుంది. RAM and ROM కాన్ఫిగరేషన్స్ LPDDR4X UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తోనే వస్తున్నాయి ఈసారి కూడా. రఫ్ గా ఒక 1 వీక్ అవుతున్నట్లుంది. మన ఛానల్లో ఆల్రెడీ మోటో 860 ఫ్యూషన్ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ తో ఏ ప్రైస్ లో వస్తుందని వీడియో చేశా. యాజ్ ఇట్ ఈస్ స్పెసిఫికేషన్స్ తో ఒక్క ఫీచర్ కూడా అటు ఇటు అవ్వలేదు. యాజ్ ఇట్ ఈస్ మనం వీడియోలో ఏదైతే చెప్పామో అలానే లాంచ్ చేశారు. నథింగ్ ఫోన్ నుంచి కాపీ కొట్టారని చెప్పొచ్చు, అదే ఇన్స్పిరేషన్. కానీ స్టిల్ ఒకటి, నేను ఈ బాక్స్ ని చూపించకూడదు. ఐకూ నుంచి రేపు April 2nd వీక్ లో ఐకూ నుంచి ఐకూ Z10 లాంచ్ అవబోతుంది. నేను బాక్స్ చూపించొద్దని చెప్పి చూపించలేదు. డైరెక్ట్ కాంపిటీటర్ మోటో 860 ఫ్యూషన్ కి డైరెక్ట్ కాంపిటీటర్. రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పడానికి రెండు ఫోన్స్ మన చేతుల్లో ఉంటాయి. క్లియర్ గా మీకు రెండు కంపారిజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు అంటే April 2వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ రోజు మోటో 860 ఫ్యూషన్ లాంచ్ చేశారు. ఈ ఫోన్ ప్రైసింగ్ బేస్ వేరియంట్ 8GB 256GB 23,000 రూపాయలు పెట్టారు. 12 256GB 25,000 రూపాయలు పెట్టారు. ఈ వీడియో జస్ట్ ఒపీనియన్ మాత్రమే. ఖచ్చితంగా ఈ ఫోన్ నేను కొంటాను. April 9వ తారీఖున సేల్కి వస్తుంది. 8GB 256GB వేరియంట్ ని నేను ఖచ్చితంగా ఆర్డర్ చేసి రివ్యూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. రైట్ నౌ ఇనిషియల్ గా మీరు ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవాలా లేదా, ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ కి వీళ్ళు తీసుకొచ్చిన ప్రైజెస్ కి మ్యాచ్ అవుతుందా లేదా తెలుసుకుందాం. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మోటో 860 ఫ్యూషన్ సైడ్స్ మొత్తం కూడా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది. బట్ ఇంట్రెస్టింగ్లీ ఇందులో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL-810H ప్రొటెక్షన్ తో వస్తుంది. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో అండ్ డిఫరెంట్ సిచువేషన్స్ లో ఈ ఫోన్ ని ఎక్కువగా చెక్ చేసి ఉంచుతారు. మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ లో సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ ఫోన్ కి. అండ్ ఈ ఫోన్ IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. డైరెక్ట్ వాటర్ లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ వారంటీ క్లెయిమ్ అయితే ఉండదు మీరు ఒకవేళ వాటర్ తడిపినా కానీ. ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. సరే, ఇప్పుడు ఒకసారి మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఈసారి సడన్ గా వీళ్ళేంటో మీడియాటెక్ కి స్విచ్ అయిపోయారు. మనం అనుకున్నట్లే మీడియాటెక్ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. కొత్త ప్రాసెసర్ ఇది. ఎక్కువగా గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే కొత్త ప్రాసెసర్ కాబట్టి ఆప్టిమైజేషన్ అంత ప్రాపర్ గా ఉండదు. రైట్ నౌ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది BGMI ఆడుకునే వాళ్ళకైతే 60 FPS కి సపోర్ట్ ఉంది. కానీ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అసలు మోటోరోలాలో మీరు పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక ఆల్రౌండర్ ఫోన్ కింద మినిమల్ యూసేజ్ కి లేదా మోడరేట్ యూజర్ కి మాత్రమే మోటోలో ఫోన్ సెట్ అవుతాయి. పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అంటే హెవీ గేమింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మోటో ఫోన్స్ కి అసలు మీరు స్టిక్ అవ్వమాకండి. నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ ఫ్లా, ఎవ్రీ టైమ్ మోటోలో ఇదే రిపీట్ చేస్తుంది. లాస్ట్ జనరేషన్ లో కూడా వీళ్ళతో పాటే సేమ్ నథింగ్ కూడా ఇలానే చేస్తూ ఉంటుంది. RAM and ROM కాన్ఫిగరేషన్స్ LPDDR4X UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తోనే వస్తున్నాయి ఈసారి కూడా. LPDDR5 కి కానీ UFS 3.1 స్టోరేజ్ టైప్ కి కానీ వీళ్ళు ఎక్కడ స్విచ్ అవ్వట్లేదు. ఇంకా LPDDR4X UFS 2.2 స్టోరేజ్ టైప్స్ లోనే ఉన్నారు. SD కార్డ్ సపోర్ట్ తీసుకుని వచ్చారు. మీరు ఒకవేళ స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే 1TB వరకు SD కార్డ్ నెట్స్ యూస్ చేయొచ్చు. బట్ హైబ్రిడ్ స్లాట్ అండ్ డిస్ప్లే ఇందులో 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. సైడ్స్ మాత్రమే కర్వ్ కాదు, ఈసారి టాప్ అండ్ బాటమ్ కూడా స్లైట్ కర్వేచర్ మీకు కనపడుతుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే HDR10+ కి సపోర్ట్ చేసింది. DCI P3 కలర్ గ్యామెట్ సపోర్ట్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ప్యాంటోన్ వాలిడేటెడ్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు. ట్రూ టు ద ఐ కలర్స్ అయితే మనం చూడడానికి ఉంటుంది. ఇంకోటి నాకు బాగా నచ్చింది దీంట్లో రెండు విషయాలు. ఒకటి స్క్రీన్ టు బాడీ రేషియో 96.3% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అంటే డిస్ప్లేలో సైడ్స్ మీకు బెజల్స్ కానీ చిన్స్ కానీ అసలు కనపడవు. చాలా థిన్నర్ బెజల్స్ ఉంటాయి. వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి. అండ్ 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. ఆ కలర్ డెప్త్ అనేది మనం ఈజీగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు డిస్ప్లే పరంగా. బ్రైట్నెస్ కూడా ఈసారి కొంచెం పెంచారు. లాస్ట్ జనరేషన్ లో 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉండేది. ఈసారి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి తీసుకెళ్లారు. లోకల్ బ్రైట్నెస్ నిట్స్ మీరు 1400 నిట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా డిస్ప్లేకి డాల్బీ విజన్ లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. స్పీకర్స్ పరంగా అయితే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్పీకర్స్ కి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంటుంది. హెడ్ ఫోన్స్ అయినా కానీ డాల్బీ అట్మోస్ యూస్ చేసుకోవచ్చు. అలానే హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. ఇంకొకసారి మనం కెమెరాస్ గురించి మాట్లాడితే మనం ఎక్స్పెక్టెడ్ వీడియోలో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా కనబడుతున్నా కానీ 2 కెమెరాలే వస్తాయని నేను చెప్పాను. చాలా మంది టెలిఫోటో లెన్స్ వస్తాయని చెప్పి భ్రమపడ్డారు. నేను క్లియర్ గా చెప్పా ఆ వీడియోలో టెలిఫోటో లెన్స్ రావని చెప్పి. వీళ్ళు కూడా టెలిఫోటో లెన్స్ ని తీసుకురాలేదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ కూడా అదే సెన్సర్. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అదే కెమెరాని మీరు మైక్రో సెన్సర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ లాస్ట్ జనరేషన్ లో కూడా అదే కెమెరా. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి 32 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని వస్తున్నారు. మరి బ్యాక్ సైడ్ మూడో కెమెరా కనబడుతుంది. అదేంటి అంటే అది కెమెరా కాదు, జస్ట్ లైట్ సెన్సింగ్ సెన్సర్. అది 3 కలర్స్ ని రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టు ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేయగలదు. కెమెరాస్ ని మనం ఇక్కడైతే డిసైడ్ చేయలేము. కెమెరా క్యాపబిలిటీ అయితే 4K 30 FPS వరకు మీరు రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. మ్యాక్రో కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి కూడా 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. కానీ అవుట్పుట్ ఎలా ఉంది, ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ నేను డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఫీచర్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మనం 200K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని చెప్పండి ఇయర్ టార్గెట్. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చి వర్తుందని ఫీల్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి ఎన్నో జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఇంకా బ్యాటరీ పరంగా అయితే ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా NFC IR బ్లాస్టర్ వీటి గురించి మాట్లాడితే లాస్ట్ టైం మోటో 850 ఫ్యూజన్ లో NFC ఇచ్చేవాళ్ళు. ఈసారి మోటో 860 ఫ్యూషన్ లో NFC తీసేశారు. ఎందుకు తీసారో అర్థం కావట్లేదు.
చాలా మంచి ఫీచర్. ఐఆర్ బ్రష్ ఎలాగో వీళ్ళెవరు ఇంకా బ్లూటూత్ అయితే 5.2తో వచ్చేది లాస్ట్ టైం, ఈసారి బ్లూటూత్ 5.4తో వస్తుంది. ఈ ఫోన్ 3+4 ఇయర్స్ అప్డేట్స్తో వస్తుంది. 3 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. దాని మీద ఒక 3 ఇయర్స్ అంటే ఆండ్రాయిడ్ 18 వరకు. ఏఐ ఫీచర్స్ పరంగా కొత్తగా వీళ్ళు కూడా మోటో ఏఐ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. నథింగ్ ఫోన్ నుంచి కాపీ కొట్టారని చెప్పొచ్చు. అదే ఇన్స్పిరేషన్. సైడ్ మీకు నథింగ్ లో ఎసెన్షియల్ కీ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు ఎసెన్షియల్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఏదైతే నోట్స్ కావాలనుకుంటున్నారో ఆ నోట్స్ ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఈ మోటో 860 ఫ్యూజన్ లో ఈ బటన్ తీసుకురాలేదు, బట్ ఎసెన్షియల్ స్పేస్ లాగా జర్నల్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చారు. ఈ జర్నల్ అనే యాప్ ఐఫోన్ లో ఉంది. ఐఫోన్ లో జర్నల్స్ మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ మన వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ లాంటివి అయితే చేయొచ్చు. అవి కాకుండా సర్కిల్ టు సర్చ్ ఫీచర్స్ అండ్ గూగుల్ ఫోటోస్ లో ఏవైతే మ్యాజిక్ ఎరేజర్, అన్బ్లర్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇన్ డెప్త్ గా మనం ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. రైట్ నో ఇప్పుడు ఒకసారి ఈ కంప్లీట్ ఫీచర్స్ కి వీళ్ళు పెట్టిన ప్రైస్ కి మ్యాచ్ అవుతుందా, పర్చేస్ చేసుకోవచ్చా అంటే మంచి మూవ్ ఏంటంటే వీళ్ళు బేస్ వేరియంట్ 8GB 256GB తీసుకొని వస్తున్నారు. లాస్ట్ టైం సేమ్ ప్రైసింగ్ 23,000 లోనే 8GB 128GB తీసుకొచ్చారు. ఈసారి ప్రాసెసర్ లో చాలా వరకు డిగ్రేడ్ చేశారు కాబట్టి, అంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు కాబట్టి వీళ్ళు 256GB ఆఫర్ చేసి కొద్దిగా మార్కెట్ లో బెటర్ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నారు. కన్సిడర్ చేయొచ్చు 8 256GB విత్ కార్డ్ ఆఫర్స్ వీళ్ళు 21,000కి అమ్ముతున్నారు. 21,000 వస్తుంది. 2,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ పోగా 21,000 ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకో 1 వీక్ 1.5 వీక్ ఆగితే మీకు iQOO Z10 ఈ ఫోన్ కూడా లాంచ్ అయింది. డైరెక్ట్ గా కంపీట్ చేసి 2 ఫోన్స్ పక్కన పెట్టి బెస్ట్ ఫోన్ ఏదనేది మీకు క్లియర్ గా చెప్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పని నేను సజెస్ట్ చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో 860 ఫ్యూజన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.